అయితే నాకు ఇంకొకటి తెలిసింది. మీ మీద మీ బ్రదరు కోర్స్ ఏదో సమ్ము మీలో ఏదో మగపిల్లాడయ్యండి ఇలా చేస్తున్నాడేంటి అని చెప్పేసి. అది కాదు, హ్మ్. నేను లాస్ట్ కొడుకును. హ్మ్. నన్ను చాలా ప్రేమిస్తూ వచ్చేది మా అమ్మ. హ్మ్. ఎంత ప్రేమిస్తూ వచ్చేదంటే ఒక 16 సంవత్సరాల వరకు బాగానే ఉన్నా. హ్మ్. చదువు అవ్వడంలో నాకెందుకు 4th క్లాస్ వరకు చదువుకున్న ఒక సింగర్ కొడుకును హ్మ్. 16-17 సంవత్సరాల వయసు వచ్చేలకల్లా హ్మ్. నాకు నా హావభావాలన్నీ మారిపోయాయి. ఒక్కకేసుకోవాలని, ఐబ్రోస్ పెట్టుకోవాలని, ఎంటికలు పెంచుకోవాలని ఆశ. హ్మ్. అలాగ నేను ఎంటికలు పెంచుకున్నా. మగపిల్లడండి ఆడపిల్ల లక్షణాలు వస్తున్నాయి. 16-17 సంవత్సరాల దాకా. హ్మ్. ఎందుకు నేను ఈ లక్షణాలన్నీ అమ్మాయి లక్షణాలాగా ఉంటే హ్మ్. మా అన్న అన్నాడు, ఏంటమ్మా ఇది ఇట్లా అయిపోయాడు, మనకు ఎనుములు అంటాం మేము రాయలసీమలో, హ్మ్. గేదెలు. హ్మ్. అమ్మ పాలు తాగుతాడు కదా, హ్మ్. పాలలో విషమేస్తే చనిపోతాడు, మనకు అవమానకరంగా అంటే మా అమ్మ హ్మ్. ఒప్పుకోలేదు మా అమ్మ. ఓకే. అంటే అదే మీరు మగపిల్లడండి ఆడపిల్ల వేషాలు ఇవన్నీ ఇవన్నీ వేస్తుంటే. వేస్తుంటే ఇంక ఎంటికలు బాగా పొడవుగా పెంచుకున్నా. హ్మ్. పెంచుకొని కంప్లీట్గా నేను ఓకే. ఆడపిల్లలాగా ఇంక బిహేవ్ చేసేస్తున్నారు. బొంబాయికి వెళ్ళిపోయా.